హలో అందరికీ. ఈ రోజైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు జోహన్ టాక్స్ 15. ఆల్రెడీ నిన్న మొత్తం ఏం జరిగింది, లైవ్లో జరిగేవి అన్నీ కూడా ఎపిసోడ్లో అంటే 1 hour జరిగే ఎపిసోడ్లో అయితే చూపించలేరు. అందుకనే నేను మార్నింగ్ నుంచి నైట్ 1 o'clock వరకు లైవ్ చూస్తూనే ఉన్నాను. చూసిన దాన్ని అంతటినీ కూడా ఒక వీడియో రూపంలో చేశాను. ఆ వీడియో అనేది నా ఛానల్లో పెట్టాను అనమాట. మీకు చాలా క్లియర్ కట్గా వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉన్నట్టయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది ఒకసారి చూసేసి రండి. సో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్కి అయితే అందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అనాలి. సారీ, ఇంత రూడ్గా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. సో ఈ టాపిక్ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్కి అందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అనమాట. ఏంటి ఆ ట్విస్ట్ అంటారా, చెప్తాను. మొత్తం మార్నింగ్ నుంచి ఏం జరిగింది అనేది మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ 3 టాస్క్లు నిన్నైతే అయిపోయినాయి. సంచాలకు నిఖిల్ క్లాన్ అయితే గెలిచిందని చెప్పింది కదా. సో దాని గురించి బిగ్ బాస్ ఏమీ మాట్లాడలేదు. మార్నింగ్ కూడా ఏమీ మాట్లాడలేదు. దోశ టాపిక్ ఏదైతే ఉందో అది మార్నింగ్ కూడా కొంచెం వరకు అయితే కంటిన్యూ అయ్యింది, అక్కడతో కట్ అయిపోయింది. తర్వాత అందరూ నార్మల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్న చపాతీ పిండిని దోశలు వేసుకొని తినేశారు హౌస్లో. ఫైనల్గా బిగ్ బాస్ అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఏమని అంటే, ఏదైతే ఫుడ్ ఉందో అది మొత్తం తీసుకెళ్ళి లోపల పెట్టేమన్నారు. అందరూ కూడా ఉన్న ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి లోపల పెట్టేశారు. అండ్ ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ ఏం మాట్లాడుతున్నారంటే, నిఖిల్ టీం మీరు గెలిచారు కాబట్టి మీకు సూపర్ మార్కెట్ నుంచి లగ్జరీ బడ్జెట్ అనేది వస్తుంది. ఆల్రెడీ మీకు రూమ్లో అనేది లగ్జరీ బడ్జెట్ పెట్టాము, మీకు కొంచెం టైం ఇస్తాము, దాంట్లో మీరు వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి షాపింగ్ చేసుకోండి అని సేమ్ లాస్ట్ వీక్ పెట్టినట్టే ఈ వీక్ కూడా పెట్టారనమాట. అప్పుడు 3 clans ఉండే, ఇప్పుడు 2 clans అయినాయి. సో ఫస్ట్ బజర్ మోగగానే నిఖిల్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. అండ్ మరి వీళ్ళకేమీ లేదా ఓడిపోయిన టీం కంటే, బిగ్ బాస్ పాపం అన్నం పెట్టకుండా ఎలా ఉంటాడు, ఇద్దరికి కాబట్టి ఏదో రాగిజావ్ ఇచ్చాడు. ఇప్పుడు 6గురికి రాగిజావ్ పంపించాలంటే పాపం బిగ్ బాస్కి కూడా మనసు ఉంటుంది కదా. ఆ మనసు అనేది బిగ్ బాస్ ఇక్కడ చూపించారనమాట. వాళ్ళకి జనరల్ స్టోరు, అలాగే నిఖిల్ వాళ్ళకి సూపర్ మార్కెట్ అరేంజ్ చేశారనమాట. ఫస్ట్ బజర్ మోగగానే నిఖిల్ వెళ్ళాలి, అండ్ నెక్స్ట్ బజర్ మోగగానే అబ్బాయి వెళ్ళాలి. అబ్బాయి సూపర్ మార్కెట్లోకి వెళ్ళకూడదు, ఓన్లీ జనరల్ మార్కెట్లో ఉన్న ఫుడ్ ఐటమ్సే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ బజర్ మోగింది. నిఖిల్ అయితే వెళ్ళాడు, కావాల్సినవన్నీ తీసుకొని చాలా చాలా నీట్గా చాలా క్లవర్గా తీశాడు. అయితే నిఖిల్ ఒక తప్పు చేశాడు, అదేంటి అనేది మాట్లాడుకుందాము. అండ్ అబ్బాయి కూడా సెకండ్ బజర్ మోగ్గానే ఫాస్ట్గా వచ్చాడు. మొత్తం ఏవైతే ఉన్నాయో బుట్టలు తెచ్చి మొత్తం సంచిలో ఉంచాడు. నిఖిల్ది లగ్జరీ బడ్జెట్ కాబట్టి బాక్సెస్ టైపు బాస్కెట్స్ ఇచ్చాడు. అబ్బాయిది బడ్జెట్ జనరల్ బడ్జెట్ కదా, సో గోనె సంచులు ఇచ్చాడు అనమాట. అంటే పాపం గోనె సంచుల్లో ఎలా వేసుకోవడం అవుతుంది బిగ్ బాస్ని, మీరే చెప్పండి అనిపించింది నాకైతే. సో గోనె సంచుల్లో ఎలా వేసుకోగలరు, అది కూడా బజర్ మోగ్గానే ఇంత టైంలో, కొంచెం టైంలో పాపం. కానీ అబ్బాయి చాలా అంటే చాలా బాగా ఆడాడు. మొత్తం ఉన్నాయన్నీ బుట్టలు తీసుకొచ్చి మొత్తం గోనె సంచిలో వంపాడు అనమాట. అన్నీ బాగానే తెచ్చాడు. అబ్బాయి కూడా 1-2 మర్చిపోయాడు, కానీ మిగతా అన్నీ బాగానే తెచ్చాడు. ఫైనల్గా బయటకు వచ్చేసారు. అబ్బాయి ఇక్కడ క్లియర్గా ఉన్నాడు, నిఖిల్ క్లియర్గా ఉన్నారు. ఎందుకు అంటే, ఓకే మేము అన్నీ తెచ్చేసామని నిఖిల్, ఓకే మేమన్నీ తెచ్చేసామని అబ్బాయి. సో వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అంటే, అరే మీకు మాకు ఫుడ్ వచ్చేసింది కాబట్టి దొంగతనాలు అనేవి వద్దు, వీళ్ళు తెలివితేటలు, దొంగతనాలు అనేవి వద్దు. ఎందుకంటే ఇద్దరి దగ్గర ఫుడ్ ఉంది, లగ్జరీ బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ నిఖిలే వెళ్ళి ఈ టాపిక్ అయితే రైజ్ చేశాడు అనమాట. దొంగతనాలు చేయొద్దు అని అయితే టాపిక్ రైజ్ చేశాడు. అబ్బాయి కూడా ఓకే వద్దులే అంటే వద్దు అని అబ్బాయి కూడా చెప్పాడనమాట. సో నిఖిల్ వాళ్ళు అక్కడ కూర్చోన్నారు, అబ్బాయి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అలాగే బిగ్ బాస్ మాట్లాడారనమాట. నిఖిల్ అని పిలిచి 1 నిమిషం ఆపారు. సో ఈ ఫుడ్ కోసం మళ్ళీ మనం టాస్క్లు చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఈలోపే బిగ్ బాస్ ఏమన్నారంటే, మీ ఫుడ్స్ తీసుకెళ్ళి మీ రూమ్స్లో అనేది స్టోర్ చేసుకోండి, జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది మీరే. ఇక్కడ పాయింట్ ఇచ్చారు, జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది మీరే అని పాయింట్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు. సో ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, చాలా హ్యాపీగా సర్దేసుకుంటున్నారనమాట. సర్దేసుకునే విషయంలో అబ్బాయికి ఆల్రెడీ క్లారిటీ ఉంది, పచ్చిమిరపకాయలు ఒకటే మర్చిపోయానని. పచ్చిమిరపకాయలు ఒకటి మర్చిపోయాను, టమోటాలు తీసుకురాలేదని అబ్బాయికి క్లారిటీ ఉంది.
నిఖిల్‌కి క్లారిటీ లేదు. సో, వెజిటబుల్స్ అన్నీ తెచ్చాడు. పాలు తెచ్చాడు. నెయ్యి కూడా తెచ్చాడు. కానీ వెజిటబుల్స్‌తో కర్రీ చేయాలంటే ఆయిల్ కావాలి కదా! ఆయిల్ మర్చిపోయాడు. అండ్ కాఫీ పొడి తెచ్చాడు. ఒక ప్యాకెటే తెచ్చాడు. టీ పొడి తేవడం మర్చిపోయాడు. సో, దానివల్ల మళ్ళీ ఆలోచించారు. నిఖిల్ టీమ్ మొత్తం ఆలోచించారనమాట. అయ్యో! ఫస్టే మేము దొంగతనం వద్దనుకున్నాము. ఇప్పుడు ఆయిల్ చూస్తే ఆయిల్ లేదు. బిగ్ బాస్ ఆయిల్ లేదు. బిగ్ బాస్ ఒక్క బాటిల్ ఇవ్వండి. ఒక్క ప్యాకెట్ ఇవ్వండి అన్నారు. అండ్ వీళ్ళు అనుకున్నారన్నమాట దొంగతనం చేయొచ్చు కదా! అంటే లేదు, నేను అబ్బాయి మాట్లాడుకున్నాను, దొంగతనం చేయకూడదు అన్నాడనమాట నిఖిల్. అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్నట్టు అయిందేమో మేబీ, నాకు అలా అనిపించింది. సారీ, మీరు తప్పుగా అనుకోద్ది. ఎందుకంటే ఈ టాపిక్ రైజ్ చేసిందే నిఖిల్. ఎందుకంటే తనది లగ్జరీ బడ్జెట్ కాబట్టి తిన దగ్గర ఫుడ్ ఎక్కువ ఉంటుంది అండ్ మంచి ఫుడ్ అనేది నిఖిల్ దగ్గర ఉంటుంది. సో తనే ఆఫర్ చేశాడు కాబట్టి ఇప్పుడు దొంగతనం చేయడానికి కుదరదు. ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ వీళ్ళు చాలా హ్యాపీగా, అంటే ఎవరికి ఫుడ్ వాళ్ళకి వచ్చేసింది, టాస్క్లు ఆడితే వీకెండ్ అయిపోతుంది అలా అనుకొని మాకేం ఫుడ్ ఇవ్వరు అనుకునేటప్పటికి ఇంకొకళ్ళు అభయ్ క్లాన్లో వాళ్ళు అన్నారనమాట, వాళ్ళకి మనసుకు నచ్చింది అన్నప్పుడే నాకు ఎక్కడో డౌట్ వచ్చిందని, కానీ నాకే రాలేదు అనిపించింది ఆ పాయింట్లో. కానీ నిజమే, బిగ్ బాస్ చెప్తున్నారు కదా, టాస్క్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు లగ్జరీ బడ్జెట్లో మీ మనసుకు నచ్చింది వస్తుంది అని. వీళ్ళకి ఫుడ్ ఇవ్వను అని ఎక్కడా కూడా, అంటే ఆ పాయింట్లో ఎక్కడ కూడా అనిపించలేదు. కానీ అది నాకైతే తెలియలేదు. మీకు కనుక ముందే తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుడ్ అయితే ఇచ్చారు, వీళ్ళు మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మణికంఠని అంటారనమాట. ఏమని అంటే, నువ్వు ఫుడ్ అనేది దొంగలించొద్దు అని అంటారు. నిఖిల్ అంటాడనమాట, నాకు వీడి మీదే డౌట్, వీడు తీసుకున్నాడు అంటే నేను ఒకటికి ఒకటి లేపేస్తాను అని. అండ్ నబీల్ అంటాడనమాట, అసలు సమస్య లేదు, వీడు ఫుడ్ తీసాడు అంటే వీడిని క్లాన్లోంచి బయటికి తోసేస్తామని. అబ్బాయి కూడా, నేను క్లాన్లోంచి బయటికి తోసేస్తాను, నేనే నామినేట్ చేస్తాను, మొత్తం అందరం కలిపి మేమే నామినేట్ చేస్తాము మణికంఠని అని అబ్బాయి కూడా చెప్పాడనమాట. మణికంఠ ఏంటంటే, నేను ట్రై చేస్తాను, నన్ను మీరు అందరూ ఫోర్స్ చేస్తున్నారని. అక్కడ ఒక చిన్న కాన్వర్జేషన్, అంటే కామెడీగానే జరిగింది కాన్వర్జేషన్ అనేది, మంచిగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో ఈ టాపిక్ ఇలాగే జరుగుతూ ఉండింది. బిగ్ బాస్ అయితే ఒక పెద్ద బాంబు పేల్చడానికి ఇల్లు అయితే సిద్ధం చేశాడు. నిజంగా ఇదైతే మామూలు ట్విస్ట్ కాదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 8 సీజన్లో కూడా లాస్ట్ 7 సీజన్స్ చూసుకున్నట్టయితే ఎందులోనే కూడా ఇలాంటి టాస్క్ అనేది అసలు పెట్టనే లేదు. ఏంటి ఆ టాస్క్ చెప్పు అంటారా? టాస్క్ ఏంటి అంటే, వీళ్ళకి ఫుడ్ ఇచ్చాడు, వాళ్ళకి ఫుడ్ ఇచ్చాడు, బాగా వండుకొని తినడానికి కావాల్సినంత ఫుడ్ ఇచ్చారు. కానీ 2 వీక్స్ నుంచి ఏం జరుగుతుంది, నార్మల్గా లాస్ట్ సీజన్స్లో కూడా ఏం జరిగింది, ఫుడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు, ఎవరికి కావాల్సింది వాళ్ళు వండుకోవచ్చు వాళ్ళ దగ్గర ఫుడ్ అనేది ఉంటే. కానీ బిగ్ బాస్ ఏం చేశాడంటే టైమర్ పెట్టేశాడు. టైమర్ ఎలా అంటే 14 అవర్స్ ఇచ్చాడు. నేను అనుకున్నాను డేలో 14 అవర్స్ వండుకుంటే బోల్డ్ అంత టైం కదా, ఇందులో టైం ఇవ్వడం ఏంటి అనుకున్నాను. మళ్ళీ ఆలోచించగా తెలిసింది ఏంటి అంటే, వీక్ అంతటికి 14 అవర్స్ ఇచ్చాడు. అంటే డేకి 2 అవర్స్, 2 క్లాన్స్కి ఒక అవర్, 2 క్లాన్స్కి ఒక్కొక్క అవర్ ఇచ్చారనమాట. సో ఇద్దరికి కలిపి 2 అవర్స్ ఇచ్చారు. మంచిగా ట్విస్ట్ అయితే వీళ్ళకి మొత్తం ఫ్యూజులు ఎగిరిపోయినాయి అనమాట. ఏంట్రా తినడానికి ఇన్ని మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయి, మనకేమో చికెన్ మటన్ ఉంది, మనం వండుకోవడానికి అవ్వకుండా అయిపోయిందని నిఖిల్ క్లాను. అయ్యో మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి మీట్స్ కూడా మనం తినడానికి అవ్వలేదని అభయ్ క్లాను అనుకుంటూనే ఉన్నారనమాట. ఫైనల్గా అయితే బిగ్ బాస్ చెప్పారు, మీరు 14 అవర్స్, వీక్లో 14 అవర్స్ అయితే వంట చేసుకోవాలి. అంటే డేకి 2 అవర్స్. మేబీ వీళ్ళ వీక్లో లాస్ట్ డేస్ నేను చేసుకోను అంటే ఈ 14 అవర్స్ వారంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. డేకి 2 అవర్స్ అనే కాదు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే, వీక్ అంతా సర్వైవ్ అవ్వాలంటే 2 అవర్స్ మాత్రమే వాడుకోవాలి. సో దీని గురించి మాట్లాడుకుంటూ నిఖిల్కి అభయ్కి మధ్య మళ్ళీ డిస్కషను. ఈ బిగ్ బాస్ హౌస్ అంటేనే డిస్కషను. ఆ డిస్కషన్ విని నా బుర్ర అయితే పోతుంది మొత్తానికి. నాకు అర్థం కావట్లే, పాయింట్స్ అనేవి నేను నోట్ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఏంటి ఆ టాపిక్ అంటే, 2 అవర్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇద్దరం కలిపి ఒక స్టవ్కి 4 బర్నర్స్ ఉన్నాయి కదా, 2 బర్నర్స్ తీసుకుందాము, 2 అవర్స్లో మనము ఇద్దరం చేసుకుంటాము అని నిఖిల్. ఓకే, బాగానే ఉండింది, నిఖిల్ చెప్పింది కూడా బాగానే ఉండింది. అభయ్ ఏమంటాడంటే, నో, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు
వీళ్ళ క్లాన్కి కావాల్సినప్పుడు అంటే గేమ్ ఒకటి ఆడారు. గేమ్ ఆడినప్పుడు వీళ్ళు ఓడిపోతే వాళ్ళ మీద కోపం ఉంటుంది, వాళ్ళు ఓడిపోతే వీళ్ళ మీద కోపం ఉంటుంది. ఆల్రెడీ మనం నిన్న చూసాము బయట గేమ్ ఓడిపోయారని ప్రేరణ దోశ అయినా అనింది విష్ణుప్రియకి. సో అలాంటిది ఏదన్నా కాన్వర్జేషన్ జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ అనేది పొయ్యి దగ్గర స్టవ్ దగ్గర అనేది మళ్ళీ పెంట్ అయిపోతుంది. ఆ ఉద్దేశంతో అబ్బాయి ఏమన్నాడంటే, మీకు నచ్చినప్పుడు మీరు వండుకుంటారు, మాకు నచ్చినప్పుడు మేము వండుకుంటాం. ఇప్పుడు మాకు టిఫిన్ తినాలనిపించినప్పుడు మీకు అనిపించకపోతే ఇబ్బంది కదా అని నబీలు అబ్బాయి చెప్పారు. కానీ నిఖిల్ పాయింట్ కరెక్టే, టైం సేవ్ అవుతుంది అనేది అబ్బాయి పాయింట్ కరెక్టే. సో ఫైనల్గా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆదిత్య అన్న వచ్చారనమాట. సో ఫుడ్ అయితే ఇప్పుడు చేసేసుకుందాము, టైం అయిపోతుంది కదా, ఫుడ్ తినేసాక తర్వాత మాట్లాడుకుందాము అని. పాపం నాకు ఎందుకో ఏమనిపిస్తుంది అంటే, ఆ హౌస్లో ఆదిత్య అన్నకి కరెక్ట్ పొజిషన్ ఇవ్వట్లేదా, లేకపోతే ఈయన చేసే బిహేవియర్ బట్టి వాళ్ళు ఇస్తున్నారో అర్థం కాదు. పాపం ఎందుకో తనని అంతగా పట్టించుకున్నట్టు అనిపించదు అనమాట. ఆయనదంతా ఆయన ఒక లోకం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ తల ఇలా గోక్కుంటూ అది సరి చేసుకుంటూ స్ట్రెస్ అంతా తీసుకుంటాడు, మళ్ళీ వదిలేస్తాడు అన్నట్టు చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పిన దాన్ని ఈ అబ్బాయి ఏమన్నాడంటే, మేము మాట్లాడొస్తాము, మీరందరూ ఎందుకు అందరూ వచ్చేసారు అని. సోనియా కూడా అదే చెప్పింది, ఫస్ట్ అయితే వంట చేసుకొని తినేద్దాం, టాస్క్లు ఏమన్నా ఇస్తే ఇబ్బంది అవుతుంది కదా అని. మీరందరూ ఎందుకు వచ్చి మాట్లాడతారు, అబ్బాయి నేను ఫైనల్ చేస్తున్నాం కదా, సారీ నిఖిల్ నేను ఫైనల్ చేస్తున్నాం కదా, మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారని వాళ్ళని అయితే పంపించేశారు. ఫైనల్గా నిఖిల్ ఏమన్నాడంటే, ఈ ఒక్కరోజు చూద్దాము, ఓకే అనుకుంటే కంటిన్యూ అవుదామని. సో మొత్తానికైతే వంట చేసుకోవడానికి వచ్చారు. అయితే బిగ్ బాస్ ఇక్కడ రూల్స్ పెట్టారు ఏంటి అంటే, ఉల్లిపాయలు కట్ చేసినా కూడా అది కౌంట్ చేస్తాను అని. అంటే మీరు ముందు ఉల్లిపాయలు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని అక్కడ తీసుకెళ్ళి వండుకోవడం కాదు, వంట చేసేటప్పుడే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ వంట చేసుకోవాలి వాళ్ళకి ఇచ్చిన టైంలో. సో వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి బిగ్ బాస్ మమ్మల్ని ఇంత టఫ్ చేసేసాడు అని. కానీ తప్పదు, బిగ్ బాస్ హౌస్ అంటేనే రూల్స్ ఉంటాయి. సో వీళ్ళు కూడా ఓకే చేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ మొత్తానికైతే వీళ్ళు రోటీస్ చేసుకున్నారు, అభయ్ క్లాన్ రోటీస్ చేసుకున్నారు, రైస్ వండుకున్నారు, ఆలు కర్రీ చేసుకున్నారు. అండ్ నిఖిల్ క్లాన్ వచ్చేసి మటన్ చేసుకున్నారు. సో ఇద్దరూ కలిపి చేసుకోవడం వల్ల 1.5 అవర్ కరెక్ట్గా అయితే టైం సరిపోయింది. ఈ 1.5 అవర్ కాకుండా మళ్ళీ ½ అన్ అవర్ మిగులుతుంది. ఈవినింగ్ టీ కానీ ఏదైనా చేసుకోవాలంటే ఆ ½ అన్ అవర్ అనేది మిగులుతుంది అనమాట. సో మొత్తానికి ఈ రోజైతే వంట దగ్గర పెంట ఏమీ రాలేదు, మరి చూడాలి ఉండే కొద్దీ ఏమన్నా వస్తుందేమో అనేది. మంచిగా వాళ్ళు తినేశారు. ఈ బాటిల్స్ ఆల్రెడీ అబ్బాయి వాళ్ళు మాట్లాడారు కదా, ఎవరు దొంగతనం చేయడానికి వీల్లేదని. మణికంఠ ఒక బాటిల్ పల్పీ ఆరెంజ్ తాగేసిందే కొంచెం ఉండిందనమాట, ½ కన్నా ఎక్కువ ఉండింది. ఆ బాటిల్ అనేది దొంగతనం చేశాడు. దొంగతనం చేసి తీసుకొచ్చినప్పుడు అబ్బాయికి చెప్పే చేశాడనమాట, నేను ఇలా తీసుకొస్తాను, జస్ట్ మనందరికీ కొంచెం కంటెంట్ ఉండడానికి ఏదో చెప్పాడు. వెళ్ళమన్నాడు, తీసుకొచ్చాడు. ఆల్రెడీ అబ్బాయి చెప్పాడు కదా, ఒక దాని మీద స్టాండ్ తీసుకున్నాడు కదా, దొంగతనాలు అనేవి జరగదు అని. కానీ దీనికి ఎందుకు యాక్సెప్ట్ చేశాడో నాకు అర్థం కాలేదు. మీకు ఏమన్నా అర్థమై ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మాట్లాడుకున్నారు, ఈ బాటిల్ వాళ్ళ రూమ్కి వెళ్ళి మొత్తం వెతికారు. ప్రేరణ యష్మి కూడా అరుస్తూనే ఉన్నారనమాట. అంటే ఎందుకు అలా ఎతుకుతున్నారు, మణికంఠ తీయలేదు అంటున్నాడు కదా అని వీళ్ళు వెళ్ళి వెతకడం, అది కొంచెం ఫన్గా కొంచెం టైం అనేది నడిచిపోయింది. ఫైనల్గా అయితే బిగ్ బాస్ టాస్క్కి సిద్ధం కమ్మన్నాడు. టాస్క్ ఏంటి అంటే ప్రభావతి 2.0, సారీ టాస్క్ ఏంటి అంటే ప్రభావతి 2.0 అనమాట. ప్రభావతి అంటే ఎవరు అనుకుంటున్నారా, ప్రభావతి అనేది ఒక కోడి అనమాట. ఆ కోడి ఎగ్స్ ఇస్తుంది అనమాట. సో అసలు గేమ్ ఏంటి అంటే, ఎగ్స్ అనేవి కలెక్ట్ చేయాలి. ఈ క్లాన్ వాళ్ళు ఆ క్లాన్ వాళ్ళు 2 క్లాన్స్ కూడా ఎగ్స్ అనేవి కలెక్ట్ చేయాలి. ఎవరు ఎక్కువ ఎగ్స్ అనేవి కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అయినట్టు. అండ్ రూల్స్ వచ్చేసి ఇందులో రెడ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. కోడి ముందు చిన్న బాక్స్ లాంటిది రెడ్ లైన్ ఉంటుంది, దాన్ని దాటి లోపలికి వెళ్ళకూడదు. బయట నుండే పడిన కోడిగుడ్లన్నీ తీసుకొని వీళ్ళు సేవ్ చేసుకుంటూ ఉండాలి, వీళ్ళు డిఫెన్స్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు తీసేసుకోవచ్చు అనమాట, ఎవరి దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవచ్చు, ఎలా అయినా ఆడవచ్చు. కానీ ఈ బార్డర్ అనేది దాటి లోపలికి వెళ్ళకూడదు, కెమెరాని ముట్టుకోకూడదు, అలాగే ఆ కోడి బొమ్మ ఏదైతే ఉందో దాన్ని ముట్టుకోకూడదు. టాస్క్ అయితే అదనమాట. సో ఈవినింగ్ 5 నుంచి ఆడుతూనే ఉన్నారు, ఇంకా రన్ అవుతూనే ఉండింది ఆ గేము. విన్నర్స్ ఎవరు అనేది ఇంకా అయితే తెలియలేదన్నమాట. ఈ గేమ్ ఫస్ట్ స్టెప్ క్లోజ్ అయ్యింది, అప్పటికి నిఖిల్ వాళ్ళు హైలో ఉన్నారు, అబ్బాయి వాళ్ళు లోలో ఉన్నారు. నాకు అర్థం కాదు నిజంగా, ఎందుకో తెలియదు. నేను అబ్బాయి మీద నెగిటివ్గా మాట్లాడట్లేదు, కానీ లోపలికి వెళ్ళి కూర్చొని ఆడుతున్నప్పుడు అబ్బాయి ఏమంటాడంటే, పృథ్వీ ఈజ్ ఏ వర్స్ట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పాడు.
ఓకే. అంత వర్స్ట్ ప్లేయర్ అయినప్పుడు మరి నీ క్లాన్‌లో ఉన్నప్పుడు ఆ మాట నువ్వెందుకు చెప్పలేదు? అంటే యష్మి క్లాన్‌లో మీరంతా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు వీడుండడం వల్లే మాకు రేషన్ వచ్చింది. పృథ్వీ వల్లే మాకు ఫుడ్ వండింది. పృథ్వీ నువ్వు ఇలాగే ఆడు అని తననైతే మంచిగా బూస్టప్ ఇచ్చారు. కానీ ఆపోజిట్ క్లాన్‌లో ఉండేటప్పటికి ఆ అబ్బాయి తీసుకోలేకపోతున్నాడు. అండ్ వాళ్ళు పట్టుకున్నారని పృథ్వీ గట్టిగా పట్టుకున్నాడు. సోనియా అయితే చూసింది కానీ పృథ్వీని పట్టుకున్నానేమో అనుకొని వచ్చింది. పృథ్వీ నన్ను హోల్డ్ చేయడం చూసి కనీసం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందని అక్కడ ఒక పాయింట్లో అక్కడ స్ట్రక్ అయ్యాడు ఆ అబ్బాయి. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు సోనియా ఏ క్లాన్ అయితే ఉందో తనది ఆ క్లానే. ఎంత ఇది ఉన్నా ఫస్ట్ నుంచి సోనియా గురించి మనందరికీ తెలుసు. అక్కడ ప్రొటెక్ట్ చేయలేదని కొంచెం ఫీల్ అయినట్టు అయ్యాడు కానీ మళ్ళీ కంట్రోల్ చేసేసుకున్నాడు. ఆ అబ్బాయి లోపలికి వచ్చి మాట్లాడుకున్నారు. గట్టిగా పట్టేసుకుంటున్నారు, మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, చెత్త గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఆడట్లేదు, వాళ్ళు రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నారు అని ఈ యష్మి, ప్రేరణ వీళ్ళంతా, నబిల్ వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఏదేమైనా సరే మేము ఆడాలి అని వీళ్ళు అనుకుంటూనే ఉన్నారు. వీళ్ళు పట్టుకొని లాక్కునే విధానంలో ఆబ్వియస్లీ గేమ్ ఇచ్చాక ఎలాగైనా వాడండి. సామధాన సంథింగ్ ఏ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేసేయండి అని బిగ్ బాస్ చెప్పాడు. అంటే మీ థాట్స్ అన్నీ యూజ్ చేయండి, స్ట్రాటజీస్ అన్నీ వాడండి, గేమ్ అయితే గెలవండి అన్నాడు. ఓన్లీ రూల్ ఒకటే పెట్టాడు కాబట్టి ఆ రూలే వీళ్ళు తప్పకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే ఈయన ఎవరైతే ఉన్నారో ఆదిత్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పృథ్వీ ఆల్రెడీ గేమ్ ఆడినప్పుడు చాలా రూడ్గా ఆడతాడు. సో తనని పట్టుకొని బయటికి లాగేశాడు అనమాట. లాగినప్పుడు అబ్బాయి లాగేసినప్పుడు ఇలా లాక్కు అని ఒక మాట అంటే అయిపోయేది. దాన్నే పట్టుకొని నువ్వు ఇలా లాగొద్దు పృథ్వీ, ఇలా లాగొద్దు, ఇలా చెయ్యొద్దు అని అరుచుకుంటూనే ఉన్నారు. మేబీ వీళ్ళు కంటెంట్ ఇవ్వడానికో మరి ఏంటో నాకు అర్థం కాదు, అరుచుకుంటూనే ఉన్నారు. అక్కడ గేమ్ ఏంటి, ఎలాగైనా ఆడడం. కానీ ఆ అబ్బాయి కూడా ఏం మాట్లాడకుండా, అటు మాట్లాడకుండా ఇటు మాట్లాడకుండా ఏమంటాడంటే మీరు ప్రొటెక్షన్గా ఆడండి, మీకు ఏది కూడా అంటే ఏ దెబ్బలు తగలకుండా మీరు ఆడగలిగినంత వరకు ఆడండి, మీరు వెళ్ళిపోయి దెబ్బలు తినాల్సిన పని లేదు అంటున్నాడు. మేబీ సాఫ్ట్ కార్నర్ తెప్పించుకోవడానికి అంటున్నాడో ఆడే కెపాసిటీ లేక మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు ఎవరైనా రూట్గానే ఉంటారు, నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. గేమ్లో ఇద్దరు కూడా ఆ లైన్ అనేది, రెడ్ లైన్ అనేది ఇద్దరు దాటారు. అండ్ నిఖిల్ క్లాన్లో చూసుకుంటే నిఖిల్కి బాగా స్ట్రెంగ్త్ ఎక్కువ, పృథ్వీకి స్ట్రెంగ్త్ ఎక్కువ. అండ్ సోనియా మాటలు అండ్ హోల్డ్ చేయడానికి కొంచెం తను ఈ ఎగ్స్ అవి తీసుకురాలేదులే కానీ ఉన్న ఎగ్స్ని కాపాడడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఎవరైతే విష్ణుప్రియ కూడా కొంచెం బలంగానే ఉంటుంది. అండ్ సీత, షీఈ్ వెరీ స్ట్రాంగ్. సో మంచి వాళ్ళందరూ వీళ్ళ క్లాన్లో ఉండిపోయారు. వాళ్ళ క్లాన్లో మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మణికంఠ ఉన్నాడు, యష్మి ఉండింది, ప్రేరణ, వీళ్ళు ముగ్గురు కూడా అరవడానికి. అంటే మణికంఠ బాడీ పరంగా వీక్ అని కాదు, తను సన్నగా ఉంటాడు కాబట్టి ఎత్తి అవతల తోసేస్తున్నారు. అండ్ యష్మి కూడా వెయిట్ లెస్ కాబట్టి తనని కూడా గిరాటేసేస్తున్నారు. ప్రేరణ ఎగ్స్ తీసుకునే విధానంలో కొంచెం స్ట్రాంగ్ అయి ఉండింది, కానీ తనని కూడా అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ అబ్బాయి ఎవరి మధ్యలోకి వెళ్ళట్లేదు. అంటే తను నుంచొని కూర్చొని ఆ ఫస్ట్ గేమ్ ఎప్పుడైతే పోయిందో, ఫస్ట్ టర్న్లో ఎప్పుడైతే పోయిందో అబ్బాయి డిసప్పాయింట్ అయిపోయాడు. సో కూర్చొని ఉన్నాడు. నబీల్ అయితే చాలా గట్టిగా ఆడుతున్నాడు. కానీ నబీల్ నిఖిల్ని హోల్డ్ చేసిన మిగతా వాళ్ళు ఎవరున్నారు, మిగతా వాళ్ళు వెళ్ళినా వాళ్ళని తోసేస్తున్నాడు పృథ్వీ అనమాట. సో వీళ్ళైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇందులో ఉండడం వల్ల మేబీ వీళ్ళే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. యష్మి వాళ్ళు బాగానే ఆడుతున్నారు, వీళ్ళు బాగానే ఆడుతున్నారు. అండ్ యష్మిని అయితే నిజంగా మీకు స్టార్టింగ్లో గేమ్ చూసినప్పుడు చాలా ఫన్గా ఉంటుంది. యష్మి వెళ్ళి ఎగ్స్ లాక్కునేటప్పుడు నిఖిల్ ఎవరైతే ఉన్నాడో అలా పట్టుకొని అలా ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. ఒకవైపు మణికంఠని, నిఖిల్ని చూస్తే నాకు బాహుబలిని చూసినట్టు అనిపించింది. రెండు చేతులతో, ఒక చేత్తో నిఖిల్ని, ఒక చేత్తో మణికంఠని ఈడ్ చేస్తున్నాడు అసలు దారుణంగా. పృథ్వీ కూడా అంతే సప్పా లాగా అవతల గిరాటేస్తున్నాడు. చాలా అయితే ఫన్నీగా ఉండింది. కానీ గేమ్ వెళ్ళే కొద్దీ కొంచెం రూడ్గా అనిపించి కొంచెం మనకి ఏంట్రా ఈ గేమ్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ గేమ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట మంచిగా ఈరోజు ఎపిసోడ్లో కనుక గేమ్ వస్తే. సో నేను ఇలాగే మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా గేమ్ జరుగుతుంది, గేమ్లో ఎవరు విన్ అయ్యారు అండ్ మిగతాదంతా ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.